అఖిల్ లెనిన్ నిర్మాత అయిన నాగార్జున వాయిస్ ఓవర్తో ట్రైలర్ రిలీజ్ చేశారు. సరే, లెనిన్ ఎలా ఉంది? ఈయన భాగ్యశ్రీ హీరోయిన్, మురళి దర్శకుడు, మ్యూజిక్ తమన్, ఇవన్నీ బాగున్నాయి. ప్రేమ కూడా ముఖ్యంగా ప్రేమ అంటే దాంట్లో అఖిల్ ఒక డైలాగ్ అంటాడు, నీ కాళ్ళు ముగ్గుతాను రా, నా భారతిని వదిలేని రాదంటే నాకు ప్రాణం రాని చక్కగా చెప్పాడు. ఇంకా ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయి, ట్విస్టులు ఉంటాయి తప్పకుండా. ఇందులో ఏదో ఉంది అంటూనే ఈ ట్రైలర్ ఎలా ఉందంటే అంతా వివరిస్తూనే ఏవో అనుమానాలు రేకెత్తిస్తున్నారు. అంటే ఒక గ్రామం ఉంటుంది, శ్రీరాములు అనేటువంటి రామాపురం అనే గ్రామము, చిత్తూరు జిల్లాలో. అక్కడ ద్రౌపదమ్మ 18 రోజులు పూజిస్తారు. కట్టుబాటు ఏంటంటే ఆ 18 రోజులు రక్తపు బొట్టు కారకూడదు అంటారు. గుడ్. మరి మొత్తం సినిమా అంతా వైలెన్స్ ఉంది. 1-2 సందర్భాల్లో విలన్స్ అంటారు, ఏం రక్తం కాడకూడదా అని చెప్పి. ఇక బ్రహ్మాజీ ఒకసారి అంటాడు, కురుక్షేత్రం జరుగుతుంది అని. ట్రైలర్ ఇంకొక చోట అంటారు, ఏదైనా సరే ఇంకా మహాసంగ్రామం జరుగుతుంది అని చెప్పి. ఈ రకంగా రక్తం కారకూడదు కానీ ఫైటింగ్ ఉండాలి. ఇక అక్కడి నుంచి ప్రేమకు చాలా గొప్ప ఇంపార్టెన్స్ ఇచ్చారు. నా కళ్ళలో ఇప్పుడైనా నీకు నమ్మకం కనిపించింది అంటే మొదటిసారి కాదంటాడు, కానీ తొలిసారి ఎస్ అంటాడు. ఇంకా ఆమెని ఏదో హాని కలిగింది, ఆ హానిలో అతను వాళ్ళను చాలా రిక్వెస్ట్ చేసుకున్నట్టు చూపిస్తాడు. ఇంకో డైలాగ్ ఏముందంటే ఇక్కడ ఇది మహాభారతంలో రంగులు మొదలైన ఇక్కడ ఒక క్యారెక్టర్, ఇప్పుడు మీరు చూస్తున్న క్యారెక్టర్ ఎవరు ఏంటి అని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఏంటో తెలియదు. ఇంకా మహాభారతం అంటే ధర్మరాజుకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ధర్మరాజు ఎవరు? తర్వాత లెనిన్ ఏ పాత్ర ఉన్నారు? అర్జునుడా, అభిమన్యుడా, కృష్ణుడా? శివాజీ ఏదో కృష్ణుడు అని అనుకుంటున్నారు, శివాజీ. ఈ రకంగా కానీ ఒక గ్రామంలో జరుగుతుండేటువంటి ఒక ప్రేమ, ఒక కట్టుబాటు, ఒక పూజ, దానికి ఏర్పడతాడు. ఇటువంటి తన భారతీ రాజులా ఉన్నాడు. ఈయన ఎవరు కరెక్ట్గా నేను గుర్తించలేకపోయాను. ఈయనకు కూడా పాత్రకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ రకంగా సినిమాలో అన్ని హంగులు ఉన్నాయి అని చెబుతూనే ఇంకేదో మా ట్రైలర్లో చెప్పలేదు. అఫ్కోర్స్ ట్రైలర్ అలాగే ఉంటుంది, కానీ తమన్ బ్రహ్మాండంగా మ్యూజిక్ ఇచ్చారు. హీరోయిన్ చాలా కెమిస్ట్రీ బాగుంది. తర్వాత మా లెనిన్గా ఈయన బాగా నటించాడు. కానీ అందరికీ అనుమానం ఏంటి, లెనిన్ ఏంటి, మహాభారతం ఏంటి, ద్రౌపది యొక్క పూజలు ఏంటి అని అనేక అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాలన్నిటికీ ఒక ముగింపు ఉండాల్సిందే. కురుక్షేత్రం ఇక జరుగుతుంది అని వాళ్ళు అంటున్నారు. ఒక డైలాగ్ అంటాడు, యుద్ధం ప్రశాంతంగా జరగాలని ఆ రోజు కృష్ణుడే అన్నారు, ఏంటి అలాగే మొదలెడదామా అంటారు. ఈ రకంగా చిత్తూరు సాంగ్లో ఉంటుంది. పాటలు బాగున్నాయి, డ్యాన్స్ బాగుంది, మనకు కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి. ముఖ్యంగా లెనిన్గా అఖిల్ చాలా బాగా నటించాడు, పరిపక్వత కనిపించింది. సినిమాలో ఏదో ఉంది అనేటువంటి భావన వచ్చేలా ట్రైలర్ ఉంది. అన్నీ బాగున్నాయి, కానీ మనమంతా వెయిట్ చేయాల్సింది. భవిష్యత్తులో ఈ సినిమాకు ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. లెనిన్ ఏంటి, మహాభారతం ఏంటి అని. ఎందుకంటే మన వాళ్ళు అన్నిట్లో ఏదో వెతుకుతూ ఉంటారు. అది కాకుండా లెనిన్ హిట్ కావాలని, అఖిల్కి ఒక మంచి కంబ్యాక్, ఆ లెజెన్సీ కాపాడేదానికి ఒక హిట్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆ అందరి కోరిక నెరవేరుతుంది అని భావిస్తాం. ఎందుకంటే చిత్తూరు స్లాంగ్లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ అవుతూ ఉంటాయి. ఈ మన పుష్పలాగా ఈ సినిమాలో కూడా బాగా స్లాంగ్ ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి, మంచి డాన్స్ ఉన్నాయి. హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము.